అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు థింక్ యువర్ సెల్ఫ్ 6682 యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా మనం మంచి విషయాలను చర్చిస్తాం. మంచి విషయాలను వినడం ద్వారా ప్రతి వ్యక్తిలో మార్పు వస్తుందని ఆశిస్తాం. ఇలాంటి మంచి విషయాలను చెప్తున్న మన ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం మాట్లాడబోయేటువంటి వ్యక్తి యుయుధానుడు అనగా సాత్యకి. సంస్కృతంలో యు అని అంటే కలవడం లేదా తీసివేయడం అని అర్థం. మనలో ఉండేటువంటి కొన్ని లక్షణాలు అనగా అపనమ్మకం, సందేహం, సంశయం, నిరుత్సాహం ఇలాంటి అంశాలను మనలో నుండి తీసివేయాలి. మనం నిత్య చైతన్యదాయకంగా ఉండాలి అనగా కాన్షియస్గా ఉండాలి. మనలో నిరంతరం మార్పులను గమనిస్తూ ఉండాలి. మన మనస్థితి కావచ్చు, మన కార్యకలాపాలు కావచ్చు, అలాగే ఇతర వ్యక్తుల మనస్థితి కావచ్చు, వాళ్ళు చేసేటువంటి కార్యకలాపాల పట్ల మనం ఎప్పుడూ చైతన్యదాయకంగా ఉండాలి, గమనిస్తూ ఉండాలి, మంచి అవగాహన కలిగి ఉండాలి. అలాంటి మంచి లక్షణాలను కలిగినటువంటి వ్యక్తే యుయుధానుడు అనగా సాత్యకి. మహాభారతంలో ఈయన గురించి గొప్పగా చెప్పబడింది. మరి భీష్ముడు అంటాడు, ఒకసారి పాండవుల పక్షాన సాత్యకి ఉన్నాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం, ఆయన 12 మంది అతిరథులతో ఒకేసారి యుద్ధం చేయగలడు అని చెప్తాడు. కాబట్టి 12 మందితో యుద్ధం చేయడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఈయన పాండవుల పక్షాన మహాసంగ్రామంలో పాల్గొన్నాడు. ఈయన ఒక అక్షౌహిణి సైన్యానికి అధ్యక్షత వహించాడు. ఒక అక్షౌహిణి అంటే 21,870 రథాలు మరియు 21,870 ఏనుగులు మరియు 65,610 గుర్రాలు, 1,09,350 కాలిబంట్లు ఉండేటువంటి సైన్యం ఒక అక్షౌహిణి అని అంటాం. దీనికి నాయకత్వం వహించినటువంటి వాడే సాత్యకి. మరి సాత్యకి గురించి మనం కొన్ని మంచి విషయాలను ఈరోజు తెలుసుకుందాం. ఆ విషయాలను, ఆ లక్షణాలను మనలో కూడా ఉన్నాయో లేదో మనం బేరీజు వేసుకొని మనలో మార్పుని తెచ్చుకుందాం. సాత్యకి అనగా యుయుధానుడు అర్జునుని యొక్క శిష్యుడు అనొచ్చు, లేదంటే కుడి భుజం అని కూడా మనం అనొచ్చు, స్నేహితుడు అని కూడా అనొచ్చు. మహాభారత సంగ్రామంలో పాండవుల పక్షాన నిత్యం పోరాడినటువంటి వ్యక్తి ఈయన మహాభారత యుద్ధం తర్వాత కూడా చాలా కాలం బ్రతికాడు. మరి ఈయన కొన్ని సందర్భాలలో ఏ విధంగా తన యొక్క నిర్ణయాలను చెప్పాడో చూద్దాం. ఉత్తర అభిమన్యుల వివాహం అయిన తర్వాత బంధుమిత్రులందరూ అక్కడ సమావేశం అవుతారు. ఆ సమావేశంలో ద్రుపదుడు, కృష్ణుడు, బలరాముడు, పాండవులు, విరాటరాజు, అలాగే సాత్యకి వీళ్ళందరూ కూర్చొని పాండవుల భవితవ్యం గురించి చర్చిస్తూ ఉంటారు. అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, పాండవులు చాలా కష్టపడ్డారు, ఇతరులకు సేవ చేస్తూ వాళ్ళ జీవనాన్ని కొనసాగించారు అజ్ఞాతవాసంలో. ఇప్పటికీ అంతా పూర్తయింది, మరి వాళ్ళకి రావాల్సినటువంటి రాజ్యాన్ని ఇప్పించేటువంటి బాధ్యత మనం అందరం తీసుకుందాము. 12 సంవత్సరాలు వనవాసం చేశారు, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. కాబట్టి అటు కౌరవులకు కానీ ఇటు పాండవులకు కానీ నష్టం వాటిల్లుకోకుండా ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఆయన అందరితో చర్చిస్తారు. ఆ సందర్భంలో బలరాముడు దుర్యోధనునికి కొంత ఒత్తాసు పలుకుతాడు. ఎందుకంటే ఆయన శిష్యుడు కదా, గదా యుద్ధం తన దగ్గర నేర్చుకున్నారు కదా. కాబట్టి ఆ సందర్భంలో ఆ విధంగా మాట్లాడడం సాత్యకి నచ్చదు. బలరామునితో అంటాడు, మీరు ఎందుకు కౌరవులను వెనకేసుకొస్తూ ఉన్నారు? కౌరవులు అనేటువంటి వాళ్ళు ఎంత దుర్మార్గులో మీకు తెలుసు కదా, అయినా మీరు ఎలా వెనకేసుకొని వస్తారన్నయ్య అని అంటాడు. అంటే ఇక్కడ పెద్దవాళ్ళైనా సరే తప్పు చేసినప్పుడు మనం వారిని సరైన మార్గంలో పెట్టాల్సినటువంటి బాధ్యత మన మీదనే ఉంటుంది. దుర్యోధనుడు ఒక మూర్ఖుడు. భీష్ముడు కానీ, అక్కడ ఉన్నటువంటి ద్రోణాచార్యుడు కానీ, విదురుడు కానీ ఎవరు చెప్పినా వినే స్థితిలో అతను ఉన్నాడా? వాళ్ళ మాటలు విని మంచి నిర్ణయం తీసుకుంటాడని మీరు భావిస్తున్నారా అని అడుగుతారు. అప్పుడు బలరాముడు ఏం సమాధానం చెప్పలేకపోతాడు. అంటే కౌరవుల యొక్క మనస్థితిని, వాళ్ళు చేసే కార్యకలాపాలను బాగా గమనించినటువంటి వ్యక్తి.
అప్పుడు అంటాడు, మీరు నాకు ఇప్పుడు అనుమతిస్తే నేను ఒక్కనే వెళ్తాను. కౌరవులందరినీ బంధించి పాండవుల కాళ్ళ మీద పడవేసి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు తలెత్తుకొని తీసుకునేటట్లుగా, గౌరవంగా ఉండేటట్లుగా చేస్తాను నేను. మనం వాళ్ళని యాచించడం ఏంది? అడుక్కోవడం ఏంది? అది మనకు అపకీర్తి కాదా? అది అధర్మం కాదా? ఇప్పుడున్న రాజ్యంలో చాలా భాగం పాండవులు యుద్ధం చేసి గెలిచినదే అది. మరి వాళ్ళకి న్యాయంగా దక్కాలి కదా అని అంటాడు. చూడండి ఎంత గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఎదురుగా ఉండేటి వాళ్ళు ఆషామాషి వాళ్ళు కాదు, అందరూ పెద్దవాళ్ళే తనకంటే. అయినా తన యొక్క నిర్ణయాన్ని గట్టిగా వినిపించినటువంటి వ్యక్తి. అలాగే రాయబారానికి వెళ్ళినప్పుడు కృష్ణునితో పాటు వెళ్తాడు. అక్కడ కృష్ణుడిని బంధించి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, పన్నాగం పండుతున్నారు అని చెప్పి తెలుస్తుంది. వెంటనే కృష్ణునికి తెలియజేస్తాడు. కృష్ణుడు నవ్వి చూద్దాం ఏం జరుగుతుందంటే, కృష్ణుని కూడా అప్పుడు నువ్వు ఇలాగే ఉంటే ఏం చేద్దాం చూద్దాం అది ఇది అనుకుంటూ ఉంటే వాళ్ళు చేసే దురాగతాలు పెరిగిపోతున్నాయి, ఆఖరికి నిన్ను కూడా శిక్షిస్తామని చెప్పి అన్ని పన్నాగాలు పండుతున్నారు అని కృష్ణుని కూడా హెచ్చరిస్తాడు. కాబట్టి కృష్ణునికి అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఆయన ఏం చేయాలనో అదే విధంగా తర్వాత చేస్తారు. ఇక్కడ యుద్ధ భూమిలో కూడా పాండవులను చాలాసార్లు సాత్యకి రక్షిస్తాడు. ఎందుకంటే ఎదురుగా ఉండేటువంటి మహాయోధులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చాలా సందర్భాల్లో తన యొక్క విలువిద్యతో గదా యుద్ధంతో నిలువరించినటువంటి వ్యక్తి. కర్ణున్నైతేనేమి, ద్రోణున్నైతేనేమి, కృతవర్మనైతేనేమి చాలామంది. అలాగే గొప్ప వీరులైనటువంటి అలంబశుడు అనేటువంటి వ్యక్తిని చంపుతాడు, జలసంధుడు అనేటువంటి వ్యక్తిని చంపుతాడు. అంతేకాదు భూరిశ్రవుడు అనేటువంటి తన చిరకాల శత్రువుని కూడా ఆయుధ రంగంలోనే చంపుతాడు. యుద్ధం తర్వాత మిగిలినటువంటి వాళ్ళలో ఈ యుయుధానుడు అనగా సాత్యకి కూడా ఒకడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంది అని అంటే, మనం కూడా మన నిత్య కార్యకలాపాలలో ఏదైనా సరే అధర్మం జరుగుతున్నప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళని మనం ఊరికే ఉండరాదు. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులను మనం కంపల్సరిగా వాళ్ళకు తెలిసేటట్లు చేయాలి. ఇక్కడ యుయుధానుడు అనేటువంటి వ్యక్తి మహా సంగ్రామం పూర్తయిన తర్వాత అక్కడ ఉండేటువంటి యాదవ సైన్యంలో గాంధారి శాపం వలన కలతలు వచ్చినప్పుడు ఒకరినొకరు కొట్టుకొని చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే విధికి తల వంచాల్సిందే. ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే చివరికి కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. కానీ చివరికి మిగిలేదేంది? మనం చేసినటువంటి మంచి, మనం చేసినటువంటి చెడు మాత్రమే మనల్ని ఈ సమాజంలో నిలబెడుతుంది. మనం గొప్పవాళ్ళమైతే సమాజం గుర్తిస్తుంది, చెడ్డవాళ్ళమైతే ఆ సమాజం మన గురించి ఎప్పుడూ చెడ్డగా మాట్లాడుకుంటాం. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మనలో కంపల్సరిగా మార్పు చెందాలి. కొన్ని విషయాలను మనం నిత్యం స్మరించుకుంటూ మన యొక్క జీవనాన్ని కొనసాగించాలి. కాబట్టి మంచి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ఛానల్కు మీ సపోర్టును సబ్స్క్రైబ్ ద్వారా అందించగలరని ఆశిస్తూ ధన్యవాదాలు.